జీడిపప్పు పాయసం అమ్మ చేత్తో అదిరిపోతుంది. మీ కోడలే చేస్తోంది రంకు. గజలక్ష్మి, మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి. సారీ. ఇట్స్ ఓకే. గాయత్రి, ఇన్నాళ్ళకి దొరికావే. నుకాలు 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 నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏటమ్మా చెప్పు. మెల్లిగా, గోడలకు కూడా చెవులుంటాయి. ఓలమ్మో, అంత ముఖ్యమైన విషయం ఏటమ్మా? కొంప కూలిపోయే విషయం, ఈ కుటుంబం పరువు గంగలో కొలిసిపోయే విషయం. ఏటమ్మా, ఏటైపోనది? నా నోటితో చెప్పడం దేనికి, నీ కళ్ళతో నువ్వే చూడు. ఏంటి, ఇప్పటికైనా నమ్ముతావా? వాళ్ళిద్దరికి మధ్య జరగకూడదేదో జరుగుతోంది అని. ఏం మాట్లాడవే? ఆ రోజు నేను చెప్తే మా అమ్మగారు నిప్పు అన్నావు కదా, ఇప్పుడేమంటావు? ఆ నిప్పుకే చెదలు పడుతున్నాయి. చీచి చిచి చిచి, ఈ దరిద్రపు కొట్టి దృశ్యం నాకంట పడింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏం జరిగేదో ఒక్కసారి ఊహించు. సరే, చిన్నమ్మగారు ఇలా చేస్తారు అనుకునేదమ్మా. అయినా తప్పు అక్కది కాదు నుకాలు, వయసు. నుదుటి బొట్టు చెరిగిపోయినా ఉప్పు కారం తినే వయసు కదా. అమ్మా, ఇప్పుడు ఏడు చేద్దామమ్మా. ఈ సంగతి పెద్దోళ్ళు తెలిస్తే కాదు, తెలియాలి. కొప్పలు అంటుకోక ముందే పెద్దవాళ్ళకి చెప్పి అక్కని కట్టడి చేసేలా చూడాలి. చీచి చిచి చిచి, పోయి గాయత్రక్క డ్రైవర్ గాడితో సంబంధం పెట్టుకోవడమా? నో, ఇన్నాళ్ళు అనుమానిస్తున్నా సరైన ఆధారం దొరక్క ఆగాను. ఇక ఆగే సమస్య లేదు. ఇప్పుడే ఈ ఫోటోల్ని అంకుల్కి ఆంటీకి చూపిస్తాను. పొలమ్మోలమ్మో, సౌదర్యమా వద్దమ్మా. ఈ విషయం పెద్దోళ్ళు తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరమ్మా, వాళ్ళ కుండలు పగిలిపోతాయమ్మా. నువ్వు కాలు, ఆ బాధ నాకు మాత్రం లేదనుకున్నావా? కానీ ఈ నిజం తెలిసి కూడా చెప్పకపోతే
రేపు వాళ్ళు నన్ను ఏమంటారో తెలుసా? ఈ ఇంటి ఉప్పు తిని ఈ ఇంటికి ద్రోహం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావు, నువ్వు అసలు మనిషివేనా అని అంటారు. కర్మకాలి, అవ్వా, ఈ చీకటి సంబంధం వల్ల గాయత్రక్కకి ఏ కడుపో కాలో వస్తే చీ అందరం కలిసి ఒకేసారి ఊరేసుకొని చావాలి. అందుకే ఆ ఘోరం జరగకూడదంటే ఈ ఘోరాన్ని జరగకుండా ఆపాలి. ఆపుతాను, ఇప్పుడే ఇవ్వాలి. ఛా, మొబైల్ ఛార్జింగ్ ఇప్పుడే తగ్గాలా? హ. గాయత్రి, ఇంత తొందరగా నీ చాప్టర్ని ఫినిష్ చేసే అవకాశం నా చేతికి వస్తుందనుకోలేదు. జస్ట్ ఇంకొక 10 నిమిషాలు నీ పరువు పోవడానికి, ఆ పెద్దోళ్ల గుండెలు భళ్ళున బద్దలవ్వడానికి. ఏమిటోనండి, ఈ మధ్య నా మనసు ఏమీ బాగుండడం లేదు. అందుకే కొన్నాళ్ల పాటు ఏవైనా పుణ్యక్షేత్రాలు దర్శించుకు రావాలనిపిస్తుంది. వెళదామంటారా? పిచ్చి జానకి, మనిషి ఎంత దూరం వెళ్ళినా తన నీడ వెంటాడుతూనే ఉంటుంది. గుండెల్లో గూడుగట్టుకున్న దిగుళ్ళు కూడా అంతే. ఊపిరి ఉన్నంతదాకా అన్నిటినీ భరించాలి, ఓర్చుకోవాలి. తప్పదు. నమ్మకాల కోటలు కూలిపోతుంటే కూడా నా అంకుల్, కళ్ళ ముందే ఘోరాలు జరిగిపోతున్నా కూడా నా అంకుల్. ఏమిటమ్మా సౌందర్య, ఏం మాట్లాడుతున్నావు? అయ్యో శివ శివ, ఈ సంగతి మీకు నా నోటితో ఎలా చెప్పాలో అర్థమే కావడం లేదు అంకుల్. ఏమిటమ్మా ఆ సంగతి? వద్దులేండి, వింటే బాధపడతారు. ఎన్నెన్నో తుఫానులని, ఇంకెన్నో ఆటుపోట్లని చూసిన వాళ్ళం, తట్టుకొని నిలబడ్డ వాళ్ళం. ఏం పర్వాలేదమ్మా, చెప్పు. చెప్పడం కాదంకుల్, మీకు ఓ సూపర్ సీన్ చూపించాలని వచ్చాను. ఏమిటా సూపర్ సీను? నా నోటితో చెప్పడం దేనికంటే, కళ్ళారా మీరే చూడండి. ఏమిటిది? భంగిమ, సూపర్ భంగిమ. ఎవరిది? కళ్ళ ముందే కనిపిస్తోంది కదా. దీని గురించి ఇందాకటి నుంచి హడావుడి చేస్తున్నావు. సూపర్ సీను అంటే ఇంకేమిటో అనుకున్నానమ్మాయి. జోకర్ బొమ్మ. భలేదానివే. జోకరా? జోకర్ బొమ్మను చూపించి జోకరా అని అడుగుతావేమిటమ్మాయి? ఏమండి, ఈ బొమ్మకి సౌందర్యకి పోలికలు అచ్చుగుద్దినట్టు లేవు? అవునవును, మీసాలు ఒక్కటే తక్కువ. నువ్వు ఈ మొబైల్లో ఫోటో ఏమైంది? ఏ ఫోటో అమ్మా? ఇందాక చూపించాడు కదా ఆ దరిద్ర ఫోటో. అదేమో నాకెడ తెలుస్తుందమ్మా. అది కాదు నువ్వు ఇంతకు ముందే నువ్వు చూసావు కదా, ఇంతలోనే ఎలా మాయమైపోయింది? నన్ను అడిగితే నాకెడ తెలుస్తుందమ్మా. నువ్వేదో మేట నొక్కి సొంటా బొమ్మ మాయ అయిపోయి ఉంటది. నోనో, మాయం కావడం కాదు, కావాలని ఎవరో మాయం చేశారా? ఏటో ఏది మాయో ఏది మరమో తెలియకుండా పోతా ఉన్నది. పోనీ ఆంజనేయ స్వామి గుళ్ళో పూజారి గారిని ఆంజనేయ చూడమంటారేటి? ఏయ్ పో. ఎంతో ఊహించుకుంటే
చివరికి నన్ను జోకర్ని చేశారే. గాయత్రి, నిన్నొదల్లా. ఛీ! సారీ మేడం. దేనికి? అదే ఇందాక మెట్ల మీద. వదిలేయండి. అది కాదు, నేను నాకు తెలుసు, అనుకోకుండా జరిగింది. ఆ జరిగిన దాని గురించే మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏంటి చెప్పేది? నేనేమీ అనుకోవడం లేదులేండి. నేను మాత్రం అనుకుంటున్నాను, సౌందర్య కావాలని ఆ ఫోటో తీసిందని. ఫోటోనా? ఫోటో ఏంటి? అదే మెట్ల మీద ఆ దృశ్యాన్ని సౌందర్య తన మొబైల్తో ఫోటో తీసింది. నిజంగానా? అవును. జరిగిన దానికి మరో అర్థం కల్పించాలని ఆ సౌందర్య కావాలనే ఫోటో తీసింది. ఈ సంగతి మీకెలా తెలుసు? ఇందాక సౌందర్య నూకాలమ్మతో మాట్లాడుతుంటే విన్నాను. ఛే! మరి ఇంత నీచమా? ఆ సౌందర్య నీచురాలు కాబట్టే అంత నీచానికి ఒడిగట్టింది. లేనిది ఉన్నట్టు, జరగంది జరిగినట్టు చూపించి పెద్దవాళ్ల ముందు మిమ్మల్ని తలదించుకునేలా చేయాలని పథకం వేసింది. లక్కీగా నేను ముందే చూశాను కాబట్టి ఆపండి, కారు వెనక్కి తిప్పండి. ఇవాళ దానంతా చూస్తాను. అది చెయ్యాలనుకున్న పనికి దాన్ని. ఏం చేస్తారు? ఏమని అడుగుతారు? ఆ రాక్షసి నాకేం తెలీదని బుకాయిస్తే ఏం చేయగలుగుతారు? అందుకని ఆవేశంతో కాదు, ఆలోచనతో చర్య తీసుకోండి అంటున్నాను. ఆ సౌందర్య బుస్సున కాటేసే నాగుపాము కన్నా ప్రమాదకరమైంది. పంజా విసిరే పెద్ద పులి కన్నా చాలా తెలివైంది. అందుకే చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఫోన్లే కదా అని నమ్మి ఇంట్లో ఉండనిస్తే ఇంత నమ్మక ద్రోహం చెయ్యడానికి సిద్ధపడిందన్నమాట. మేడం, మీ మామగారిచ్చిన అలుసుని సపోర్ట్ని చూసుకొని ఆ రాక్షసి తెగ రెచ్చిపోతోంది. నిజమే. అందుకే ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. ఆ శశాంక్తో పెళ్లి చేసి బయటికి పంపించేద్దాం అనుకుంటే వాడేమో ఛే! మేడం, మీరేమి అనుకోనంటే ఒక చిన్న మాట. ఏంటి? నాకెందుకో శశాంక్ లెటర్ రాసి పెట్టి ఎక్కడికో వెళ్ళిపోవటం కూడా నాటకమే అనిపిస్తోంది. ఆలోచిస్తుంటే ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతున్నట్టు అనిపిస్తోంది. ఓ మై గాడ్, మీరు చెప్పినట్టు ఒకవేళ అది నిజంగానే నాటకం అయితే దాన్ని బయట పెట్టడం ఎలా? కంగారు పడకండి మేడం. వాళ్ళు ఆడుతున్న నాటకం బట్టబయలు చేయాలంటే ఒక్కటే మార్గం, శశాంక్ ఆచూకీ తెలుసుకోవడం. మీరు చెప్పింది కరెక్టే, కానీ ఎలా? ఆ సంగతి నాకు వదిలిపెట్టండి. తీగలాగితే డొంక మొత్తం కదులుతుంది.
జానకి ఏం చేస్తున్నావు? సంక్రాంతి పండుగ వస్తుంది కదండి, కాస్త ఇల్లంతా శుభ్రం చేద్దామని. జానకి నీకెన్నిసార్లు చెప్పాను ఇలాంటి పనులు చేయొద్దని. అయినా ఇంట్లో పని మనుషులు ఉండగా నీకేం పని చెప్పు? ఇలాంటి పనులు నా చేత్తో చేస్తేనే నాకు తృప్తి, ఆనందం. అబ్బబ్బా, నీ ధోరణి నీదే గాని చెప్పిన మాట వినవు కదా. ఒంట్లో ఓపుకున్నంతకాలం ఏ పని చేయకుండా తిని కూర్చోవడం నా వల్ల కాదండి. నిన్ను ఛ మాట్లాడితే ఇదొకటి ఇల్లాలు పురాణం. సర్లేగానే ఇదిగో నేను ఒక చెయ్యి వేస్తాను, త్వరగా పని కానిచ్చేద్దాం. ఆ మాట అన్నారు, బేషిగ్గా ఉంది. ఇదిగో దీన్ని శుభ్రం చేయండి. జానకి ఏమైంది? జానకి ఏమైంది? జానకి జాగ్రత్త, జాగ్రత్తగా దిగు. చిన్నగా మెల్లగా మెల్లగా. జానకి 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 ఇలా కూర్చో. అమ్మా గాయత్రి, గాయత్రి. అక్క ఆఫీస్కి వెళ్ళింది అంకుల్. అయ్యో, ఆంటీకి ఏమైంది? ఏమోనమ్మా, వద్దంటున్నా వినకుండా ఇల్లు శుభ్రం చేయటం మొదలుపెట్టింది. ఉన్నట్టుండి జానకి జానకి. ఓ మై గాడ్, హార్ట్ అటాక్ అనుకుంటాను. జానకి అయ్యో, సమయానికి గాయత్రి కూడా లేదు. ఇప్పుడేంటి చేయటం? అంకుల్ టెన్షన్ పడకండి, నేను ఉన్నాను కదా. పదండి హాస్పిటల్కి తీసుకెళ్దాం. జానకి నిదానంగాలే. పద మెల్లిగా మెల్లిగా పద. డాక్టర్, మీరే ఎలాగైనా మా ఆంటీని కాపాడాలి. మీకు దండం పెడతాను ప్లీజ్ డాక్టర్. ఇట్స్ ఓకే. ఇంతకు ముందు ఇవిడికి ఎప్పుడైనా గుండె నొప్పి వచ్చిందా? లేదండి, ఇదే మొదటిసారి. మీరేం వర్రీ కాకండి, మా ప్రయత్నం మేము చేస్తాం. సిస్టర్, క్విక్, పేషెంట్ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళండి. జానకి జానకి. అంకుల్, ఆంటీకి ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. ఇంకెక్కడ ధైర్యం అమ్మా? మీ ఆంటీని ఈ స్థితిలో చూడగానే నా గుండె దిగజారిపోయింది. జానకి. అయ్యో అంకుల్, ఏంటిది చిన్నపిల్లల్లాగా? ఊరుకోండి. సౌందర్య, నీకు తెలియదమ్మా, గుండె నొప్పి అంటే. అమ్మా, ఎందుకని మంచిది ఓసారి గాయత్రికి ఫోన్ చేయమ్మా. అలాగే అంకుల్. జానకి. అయ్యో, నా మొబైల్ ఛార్జింగ్ అయిపోయినట్టుంది. హడావిడిలో చూసుకోనే లేదు. అంకుల్, మీరు ఇక్కడే ఉండండి, నేను రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేస్తాను. అలాగేనమ్మా. గాయత్రిని ఉన్న పడంగా రమ్మని చెప్పమ్మా. సరే అంకుల్. ఆంటీకి ఇలా జరిగిందని తెలిస్తే అక్క ఆగ మేఘాల మీద బయలుదేరొస్తుంది. మీరన్నా ఆంటీ అన్నా అక్కకి ప్రాణం కదా. నేను ఇప్పుడే ఫోన్ చేసి వస్తాను. జానకి. గాయత్రి, నీకిప్పుడు ఇస్తాను చూడు, నువ్వు కోలుకోలేని ట్విస్ట్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఒక ఫోన్ చేసుకోవాలి. చేసుకోండి.
మేనేజర్ గారు, అమ్మా ఈ ఫైల్ ని పూర్తిగా చదవండి. నా ప్రపోజల్స్ కి ఒకవేళ ఆడిట్ అబ్జెక్షన్స్ వస్తున్నాయనుకుంటే నిర్మోహమటంగా నాకు చెప్పండి. అలాగేనమ్మా. మరొక మాట, చెప్పమ్మా. అదే రంగారావు గారు జానకమ్మ గారికి ఇక మీదట రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్ చేయించాలనుకుంటున్నాను. ఒకసారి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పకుండానమ్మా. ఈ వయసులో వాళ్ళకి రెగ్యులర్ హెల్త్ చెకప్ చాలా అవసరం. హలో హలో, ఎవరు? హలో, ఎవరంటుంటే మాట్లాడరే? హలో, ఛే, ఈ మధ్య ఇలాంటి బ్లాంక్ కాల్స్ ఎక్కువైపోయాయి. ఫోన్ చేస్తారు, ఎవరో చెప్పరు. ఏం చేస్తావమ్మా? తీగిపోతే ఏదో ఇంపార్టెంట్ కాల్ ఏమో అనుకుంటాం, తీస్తేనేమో ఎవరు మాట్లాడరు. హలో హలో హలో, హూస్ దాట్? ఫోన్ చేసి మాట్లాడరే. ఇడియట్. సరేనండి, ఫోన్ కలవట్లేదు. ఎనీవేస్ థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే మేడం. ఏమ్మా, గాయత్రికి ఫోన్ చేసి మాట్లాడావా? వెంటనే బయలుదేరి రమ్మని చెప్పావా? చెప్పాను అంకుల్, కానీ రాలేను అందే. ఏమిటి, రాలేనందా? మీ ఆంటీకి గుండె నొప్పి వచ్చిందని చెప్పావా? చెప్పాను అంకుల్, ఏదో ముఖ్యమైన మీటింగ్ ఉందంట, ఆఫీస్లోనే సాయంత్రం దాకా ఉండి తీరాలి, సారీ అని అంది. నేనేమో అంకుల్ టెన్షన్ పడుతున్నారు, ప్లీజ్ రాక అన్నాను కూడా. నా మీద చిరాకు పడింది. బిజీ అంటే వినిపించుకోవే, నువ్వు అంకుల్ ఉన్నారుగా, ఎలాగోలా మేనేజ్ చేయండి అని అంది అంకుల్. పాపం ఆంటీకి ఎలా ఉందో ఏంటో. అయినా అక్కేంటి అంకుల్ ఇలా చేసింది?